హాయ్ అన్నయ్య, మన గూడూరు మార్కెట్లో ఉన్నాను. ఇది గూడూరు ప్రతి శుక్రవారం ఉదయం 3 నుంచి 4 గంటలకు స్టార్ట్ అయిపోతుందన్న. మధ్యాహ్నం 12-1 గంట దాకా జరుగుతుందన్న ఈ సంత. ఇది వచ్చి అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు మార్కెట్ అన్న. ఈ వారం ఈ మార్కెట్లో గొర్రెల రేట్లు ఎలా ఉన్నాయో మీకు ఒకసారి చూపిస్తానన్న. ఒక్కొక్క కట్ట ఎలా చెప్తున్నారు, కొన్న వాళ్ళు ఎంత కొన్నారు ఒకసారి వెళ్ళి చూపిస్తానన్నా. మీకు రేట్లు ఎలా ఉన్నాయో చూపిస్తానన్నా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. మీకు ఇలాంటి వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయన్న. నేను ఇలా మీరు సబ్స్క్రైబ్ నా ఛానల్కి సపోర్ట్ చేస్తే మీకు మరిన్ని వీడియోస్ చేసి మీకు పంపించగలనన్నా. నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ నా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని చేసి చూపిస్తానన్నా. ఇప్పుడు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయో చూపిస్తాను ఒకసారి అన్న. ఇక్కడ 4 గూర్లు కొన్నట్టున్నారు. ఇవి ఎంత కొన్నారో ఏంటో నేను చెప్తాను. ఇవి ఒట్టి గూర్లు అన్న, పిల్లలు ఏమన్నా ఓన్లీ ఒట్టి గూర్లు సూడుతో ఉన్నాయన్న. 4 గూర్లు సూడు గూర్లు, 4 గూర్లు వేరే వాళ్ళు తీసుకున్నారు. ఎలా తీసుకున్నారు ఏంటో చూపిస్తానన్నా మీకు. అలా మీరు కొన్నారు, అవి ఎంత కొన్నారన్నా? 19,000. ఒట్టి గూర్లు పిల్లలు లేవా? ఒట్టి సూటు గూర్లు ఏం కాదు, ఒట్టి గూర్లు లెక్కలు ఎంతన్నా జత? 19,000. జత 19,000 కదన్నా. ఇవి వేరే కొత్త ఛానల్. జత 19,000తో కొన్నారా? ఏ ఊరున్నా? కోవూరు మండలం, నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా కోవూరు. ఓకే ఓకే అన్న. 19,000తో కొన్నారు జత. వచ్చేసి అన్నగారు వచ్చేసి జత వచ్చి 19,000తో కొన్నారా? పిల్లలు లేవన్నా? ఒట్టి గొర్రెలే 19,000తో కొన్నారన్న. గొర్రెలు అయితే బాగానే ఉన్నాయి. బలం సతాలు చూడుకొచ్చే కొంది బలం. అవునవును. వచ్చేసి అన్నగారు వచ్చేసి జత వచ్చేసి 19,000తో కొన్నారన్న. ఓకే, మిగతా బ్యాచ్లు కూడా చూపిస్తానన్నా. కట్ట బేరం జరుగుతుందన్న. ఎలా జరుగుతుందో చూపిస్తాను. దగ్గర గురి లేదు నా చూసుకో పులి దగ్గర గురి లేదు. సరే నేను చెప్పి చూసుకో చూసుకో. నేను 24,000 చాలా అంతా చెప్పిన. న్యాయంగా 23 అయితే పర్లేదు. నువ్వు అడిగినా నేను తగ్గి చెప్పిన నీకు యథార్థం చాలా తగ్గి రేటు చెప్తాను. అది రెండు అదే చూసిన చెప్తే చూడ నీకు అప్పుడేం చెప్పాలి మేము. అది వెళ్తాయి పళ్ళు చూడబడేది అని నేను సూచిస్తున్నానా? మళ్ళీ బండి చేసి చూసుకోయా. కట్ట బేరం జరుగుతుంది. ఎలా జరుగుతుందో చూపిస్తాను మీకు. కనుకుంటా వాళ్ళ మాట నేను చెడు బాగుంది అడిగి నలమబ్బు నేను పోతే నాయిగా అడిగా. అది 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 తెల్లారి అడిగి ఇప్పుడు 25:30 25 నమ్ముతాం నమ్ము. రెండు గొర్రెలకి పిల్లలు ఏంది? ఇన్ని 24 గూర్లు బాబాయ్. 24 పిల్లలు 22. 22 అంటే గూరుకో పిల్లకి 2 పిల్లలు ఏమన్నా? 24 గూర్లు 22 పిల్లలు ఉన్నాయి. జత వచ్చేసి
చాలా బాగా నువ్వు నేను గుర్రెలు పేపడే వాడు ముద్ర ఈతల గుర్రెలు ఏం లేదు ఈతల గుర్రెలు ఆ బ్యాలెట్ ఇప్పుడు వెళ్ళున్నా ఆ బ్యాలెట్ ఇప్పుడు వెళ్ళి ఊరు దళతో యథార్థ సొంతకోండి మాట చెప్పా అదే పండుగ ఊరే కనుక్కో వాళ్ళకి నా ఫోన్ కొండి అందుకే మాట్లాడతా అది అట్లా పొరపాటు మన దగ్గర అదే అదే నేను అంతా జీవాలు చెప్తా కొంటలేరే నువ్వు అడిగినా నా నేను ఎక్కువ చెప్పను నువ్వు నిలబడ్డావు ధనబాబు మన పని పొరపాటు లేదునా పొరపాటు లేదునా అట్లా పిల్లల్ని ఎత్తే పిల్లలు రే అదినా ఆ పిల్లల్ని ఎత్తిన పిల్లలు ఉన్నాయి నా చూడు మీద చూడా రే ఎంత కూర్చా మా బండి సరే ఎంత చేసి ఎంత అడిగి పెద్ద నేను బేరం చెప్పలేదు 23 అడిగి చెప్తే ఉన్నాడు నేను తిరిగిపోతాను ఆ మాట ఎంత గడిగావో 21 200 సరే 300 కూడా వేసుకు 21 అడగకుండా చెప్పేసాను నిలబడే కాబట్టి 22 చెడిపోతాను నేను చెడిపోతాను మొత్తం వచ్చేసి 24 గుడ్లు 22 పిల్లలు అన్న అంటే 2 పిల్లలు తక్కువ ఉన్నాయి 24 గుడ్లకి 2 పిల్లలు తక్కువ గురుకు ఒక పిల్ల అన్న బాబాయ్ వచ్చేసి 22.5 వేయమంటున్నారు అన్నగారు వచ్చేసి 21.5 అడిగారన్న ఇంకా వాళ్ళ మధ్య ఒక 1000 రూపాయలు డిఫరెంట్ ఉందన్న గొర్రెలు అయితే బాగానే ఉన్నాయి పిల్లలు కూడా పెద్ద పిల్లలే పెద్ద సైజు పిల్లలు ఉన్నాయన్న గురుకు ఒక పిల్లకి 24 గుర్లు 22 పిల్లలు అన్న జత వచ్చేసి 21.5 అడుగుతున్నారు వాళ్ళు వచ్చేసి 21 చూసుకో ఎంత బాబాయ్ అయిపోయినాయా ఎంత అన్న మీరే కదా ఎంత కొనిరు ఎంత కొన్నారు రేట్ ఎంత కొన్నారు 22,000 అయిపోయాయి 24 గుడ్లు 22,000తో కొనేస్తారు అన్న ఇక్కడ ఉన్నాయి ఒక బ్యాచ్ అన్న గొర్రెలు అయితే చాలా వరకు ఈ వారం 9:30 10 అవుతుంది టైము చాలా వరకు కట్టలు ఆగిపోయి ఉన్నాయన్న ఏదో ఒక కట్ట అరగట్ట కొన్ని అయితే ఉదయాన్నే కొన్ని వేసినట్టున్నారు చాలా వరకు అయితే గొర్రెలు చాలా వరకు ఈ వారం ఆగిపోయి ఉన్నాయన్న రేట్లు ఎలా ఉన్నాయేందో ప్రతి కట్ట అడిగి చెప్తానన్నా బేరాలు అయితే పెద్దగా ఏం లేవు 9:30 10 అవుతుంది టైము మనకి కట్టలు అయితే ఆగున్నాయి కట్ట ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు అనేది మీకు చూపిస్తాను రేటు ఎలా చెప్తున్నారో కూడా చూపిస్తానన్నా బాబాయ్ని అడిగి ఒకసారి చెప్తాను ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు అనేది చెప్తానన్నా ఇక్కడ ఉండేది మొత్తం
ఎన్ని గొర్రెలు పిల్లలు అయితే ఎక్కువ లేవన్నా, ఇక్కడ చిన్న పిల్లలే ఉన్నా. బాబాయ్ మీ అన్న గొర్రెలు ఆయన కవలు వేసుకున్నాయా? ఈయన అన్ని గొర్రెలు ఎంత పోతున్నాడు ఆయన చెప్పడా? ఆయన ఫాస్ట్గా పోతున్నట్టు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 38 గొర్రెలు. అక్కడ 38 గొర్రెలు 16 పిల్లలు. ఏం చెప్తున్నాడు జత? 24.5 అన్న. 38 గొర్రెలు 16 పిల్లలు అన్న. జత వచ్చేసి 24.5 చెప్తున్నారన్న అన్నగారు. అది ఫైనల్ బేరం కాదన్న, బేరం మీదకి పోతే ₹1 అటు ఇటు తగ్గుతుందన్న. 38 గొర్రెలు 16 పిల్లలు, జత వచ్చేసి 24.5 చెప్తున్నారన్న. ఇక్కడ ఒక బెచ్ ఉంది. ఎన్ని గొర్రెలు? ఏ పిల్లలు అమ్మతా చెప్పు. ఏ పిల్లలు అమ్మొచ్చు? గట్టిన పిల్ల వీడియోలు అన్న. ఛానల్ యూట్యూబ్ ఛానల్. ఏ పిల్లలు అమ్మతా చెప్పు. ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు అన్న? 20 గొర్రె. 21 గొర్రె పిల్లలన్నా? 19 పిల్లలు. 19 పిల్లలు. ఏం చెప్తున్నాడు జత? 23,000 చెప్తున్నాం. కట్ట మీద 23,000 చెప్తున్నాం. మొత్తం 21 గొర్రె 19 పిల్లలు, అంటే 2 పిల్లలు తక్కువ. గొర్రెకు ఒక పిల్ల 21,000 చెప్తున్నారా? 23,000 అన్న. మొత్తం వచ్చేసి 21 గొర్రె 19 పిల్లలు అన్న. దీనికి గొర్రెకు ఒక పిల్లకి 2 పిల్లలు తగ్గుతాయన్న. కట్ట మీద వచ్చేసి 23,000 చెప్తున్నారన్న అన్నగారు. ఈరోజు రేట్ అయితే తక్కువగానే ఉన్నాయన్న. గొర్రెకు ఒక పిల్ల వస్తున్నాయి. 23,000 అట్లా చెప్తున్నా. బేరం అయితే ఫైనల్ బేరం కాదు, బేరం మీదకి పోతే మనకు ₹1 అటు ఇటు తగ్గుతుందన్న. మొత్తం 21 గొర్రె 19 పిల్లలు అన్న. పిల్లలు వచ్చేసి చిన్న సైజు పిల్లలు. ఇవి వచ్చేసి మొత్తం వచ్చేసి 21 గొర్రె 19 పిల్లలు అన్న. జత వచ్చేసి 23,000 చెప్తున్నారన్న. అది ఫైనల్ బేరం కాదన్న, బేరం మీద పోతే ₹1 అటు ఇటు ఉంటుంది. పిల్లలు కూడా కొంచెం పెద్ద పిల్లలు ఉన్నాయి, చిన్న పిల్లలు ఉన్నాయన్న. ఎన్ని గొర్రెలు మొత్తం? నువ్వు బేరం చేయకుండా తోలంటున్నా. ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలన్నా? మరి ఇరవై పిల్లలు 21 గొర్రె. ఎంతన్నా రేట్ అయిపోయిందా? ఎంతన్నా? 21 గొర్రె 20 పిల్లలు అన్న. ఇవి రేట్ ఎంత అయిపోయాయో ఒకసారి అన్నగారిని బండి ఉంది. మీరు బాడీకి ఎంత ఎవరికి ఎవరు పోతారా? మీరా పోతా సరే మాట్లాడుకోతే 21 గొర్రె 20 పిల్లలు నీకు లెక్క చేసేస్తా. 22,200 22,200 21 గొర్రె 20 పిల్లలు. 20 గొర్రెలు 21 గొర్రె 20 పిల్లలు అన్న. 22,200 ఈరోజు గొర్రెకు ఒక పిల్ల అన్న. రేటు కూడా మనకు గొర్రెకు ఒక పిల్ల వస్తుంది. రేటు కూడా 22,000 22,000 23,000 లోపలే వస్తున్నాయన్న గొర్రెకు ఒక పిల్ల. ఇక్కడ సైజు పిల్లలు పెద్ద పిల్లలు ఉన్నాయి, చిన్న పిల్లలు ఉన్నాయన్న. 21 గొర్రె 20 పిల్లలు అన్న. ఈ బ్యాచ్ వచ్చి 22,200తో అయిపోయాయన్న. కాళాస్త్రి వాళ్ళు కొన్నారన్న. ఈరోజు చెప్పాలంటే రేట్లు గొర్రెకు ఒక పిల్ల వేసి 23,000 లోపల వస్తున్నాయంటే ఈరోజు రేట్లు పెద్దగా లేవని అర్థమవుతుందన్న. పిల్లలు కొన్ని పెద్ద పిల్లలు ఉన్నాయి, చిన్న పిల్లలు ఉన్నాయి, గొర్రెలు కూడా బాగానే ఉన్నాయన్న. మొత్తం 21 గొర్రె 20 పిల్లలు అన్న. కాళాస్త్రి వాళ్ళు 22,200తో కొనేసారన్న. ఇవి సేల్ అయిపోయాయన్న. అవునవునులే. ఎన్ని గొర్రెలన్నా? 9 గొర్రెలు 7 పిల్లలు. ఏం చెప్తున్నావు? జత 23,000 చెప్తున్నాం నా. 9 గొర్రెలు 7 పిల్లలు అన్న. జత వచ్చేసి 23,000 చెప్తున్నారు. ఇవి ఇంకా సేల్ కాలేదన్న. అది ఫైనల్ రేట్ కాదు, బేరం మీద పోతే ₹1 అటు ఇటు ఉంటుందన్న. 9 గొర్రెలు 7 పిల్లలు, జత వచ్చి 23,000 చెప్తున్నారన్న. అది ఫైనల్ రేట్ కదన్న. మనం బేరం మీద పోతే ₹1 అటు ఇటు ఉంటుందన్న. అన్న ఈ గొర్రెలు వచ్చేసి మనకు తెలిసిన వాళ్ళని ఓబులైపల్లి అన్న, మా ఊరు పక్కనేను. ఈ మొత్తం ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయో చెప్తానన్న. ఇవి వచ్చి మా ఊరు పక్కన ఓబులైపల్లి అన్న, మనకు తెలిసిన అన్న పిల్లలు అన్న. గొర్రెలు ఎన్ని పిల్లలు ఎన్నో రేట్ ఎలా చెప్తున్నారు చూపిస్తాను. ఎన్ని గొర్రెలు సార్ అన్న? 31 గొర్రె 16 పిల్లలు. 31 గొర్రె 16 పిల్లలు. రేట్ ఏం చెప్తున్నా? 24,500 చెప్తున్నా. 24,500 చెప్తున్నా. 31 గొర్రె 16 పిల్లలు.
నా మొత్తం వచ్చేసి 31 గొర్రె 16 పిల్లలు అన్న, సన్న పిల్లలు ఉన్నాయి. రేట్ వచ్చేసి 24.5 చెప్తాను. అది ఫైనల్ రేట్ కదన్న, బేరం అయితే ఉంటుంది. ఈ గొర్రెలు వచ్చేసి మన పక్కన, మా ఊరు పక్కనే ఉన్న ఓబులాయపల్లి. మొత్తం 31 గొర్రె 16 పిల్లలు, జత వచ్చి 24.5 చెప్తున్నారు. అన్నది ఫైనల్ రేట్ కాదు. మీరు వచ్చారంటే మార్జిన్ ₹1 అటు ఇటు ఉంటుంది. ఎవరికైనా కావాలంటే అన్న నెంబర్ చెప్తారు, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు అన్న. కొన్ని మిగతావి షూట్తో ఉన్నాయన్న గొర్రెలు కూడాను. అది కూడా షూట్దేనా? సరే సరేనా, నీ నెంబర్ చెప్పు, ఎవరైనా కావాల్సి ఉంటే కాల్ చేస్తారు. నా నెంబర్ 97 అన్న నెంబర్ చెప్తున్నారు, ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేసి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడండి. 97 0 43 2 95 82. అలా ఎవరికైనా కావాల్సి ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి, అన్నగారు కాల్ చేసి మాట్లాడతారన్న. గొర్రెలు బాగున్నాయి, పిల్లలు బాగున్నాయి, షూట్తో ఉన్నాయి అన్న గొర్రెలు. మొత్తం వచ్చి 31 గొర్రె 16 పిల్లలు, జత వచ్చేసి 24.5 చెప్తున్నాను. అది ఫైనల్ రేటు కాదన్న, మీరు ఏదైనా ఉంటే మాట్లాడితే రేటు కొంచెం తగ్గుతుందన్న. మొత్తం వచ్చేసి 31 గొర్రె 16 పిల్లలు, మిగతాయి షూట్తో ఉన్నాయన్న. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి, అన్నగారితో మాట్లాడితే మీకు ఫైనల్ రేటు కదన్న, బేరం అయితే ఉంటుంది. గొర్రెలు బాగున్నాయి, కొన్ని షూట్తో ఉన్నాయి, పిల్లలు కూడా కొన్ని పెద్ద పిల్లలు ఉన్నాయి, కొన్ని చిన్న పిల్లలు ఉన్నాయన్న. ఓకే, ఇక్కడ ఒక కట్ట ఉన్నాయి. ఈ కట్ట ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు చెప్తున్నాయి. ఇక్కడ కొంచెం పెద్ద పిల్లలే ఉన్నాయన్న. ఎన్ని పిల్లలు, ఇవన్నీ పెద్ద పిల్లలు అన్న, సన్న పిల్లలు పెద్దగా లేవన్నా. గొర్రెలు ఎన్ని, పిల్లలు ఎన్ని, రేట్ ఎలా చెప్తున్నా? మీయన్న గొర్రెలు, మీయన్న గొర్రెలు ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు అన్న? 14 గొర్రెలు 14 పిల్లలు. రేట్ చెప్తున్నాను, జత 25 చెప్తున్నా. జత 25,000 చెప్తున్నాను. నా మొత్తం 14 గొర్రెలు 14 పిల్లలు అన్న, అన్ని పెద్ద పిల్లలు ఉన్నాయి. జత వచ్చేసి 25,000 అన్న. జత 20 అమ్మేశారా? 25,000తో కొనేసారంటన్నా. గొర్రెలు బాగున్నాయి, పిల్లలు కూడా ముదురు పిల్లలు అన్న. అంటే మనకు 3 months 4 months పిల్లలు అన్న. బేరంకి వచ్చి ఇవన్నీ కొత్తడి పిల్లలు అన్న, సైజు పిల్లలు. గొర్రెలు అయితే 25,000కి అమ్మేశారంట బ్రదరు. 14 గొర్రెలు 14 పిల్లలు అన్న. కొన్ని గొర్రెలు చూడుతూ ఉన్నట్టున్నాయన్న, కొన్ని పిల్లలు పెద్ద పిల్లలు ఉన్నాయి. రేట్ వచ్చి 25,000కి అమ్మేశారంట అన్న. పిల్లలు అయితే మనకి గొర్రెలు బాగున్నాయి, పిల్లలు కూడా పెద్ద పిల్లలు అన్న, సన్న పిల్లలు లేవు. ఇప్పుడు ఉండేవి అన్నీ కనబడుతున్నాయి కదా, ఈ పెద్ద సైజు పిల్లలు అన్న. పొట్టేళ్ళు ఉన్నాయి, కొడాలు ఉన్నాయన్న. జత వచ్చేసి 25,000తో అమ్మేశారంట అన్నమాట అన్న. ఈ గొర్రెలు వచ్చేసి మనకు తెలిసిన వాళ్ళే అన్న. ఇవి వచ్చి మా ఊరు పక్కనే కుల్లూరు అన్న. ఈ అబ్బాయి వచ్చేసి గొర్రెలు గల అబ్బాయి, అక్కడ ఉన్నారు వాళ్ళు. రేటు ఈ అబ్బాయిని అడిగి చెప్తానన్నా. మొత్తం ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు రేట్ ఎలా చెప్తున్నా? చిన్న చెప్పరా, ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలా? 41 గొర్రె అన్న. 41 గొర్రె 13 పిల్లలు. 13 పిల్లలు. జత ఏం చెప్తున్నావా? జత వచ్చి 21,000 చెప్తున్నా. జత వచ్చి 21,000 చెప్తున్నావు. లాస్ట్ ఫైనల్ 20,000 ఇచ్చేస్తాం. ఫైనల్ రేటు 20,000. మొత్తం 41 గొర్రె 13 పిల్లలు. 41 గొర్రె 13 పిల్లలు. ఫైనల్ రేట్ వచ్చేసి 20,000కి ఇచ్చేస్తావు అన్న. మొత్తం వచ్చి 41 గొర్రె 13 పిల్లలు అంట, మిగతా షూట్తో ఉన్నాయంట. మొత్తం వచ్చి టోటల్ వచ్చేసి 41 గొర్రె 13 పిల్లలు, జత వచ్చి 21,000 చెప్పాడు. ఫైనల్ రేట్ అయితే 20,000కి అయితే ఇచ్చేస్తానని చెప్తున్నానన్న. ఇవి మన ఊరు పక్కన గొర్రెలేనన్నా. ఎవరికైనా కావాల్సి ఉంటే అతని నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి కాల్. నీ నెంబర్ చెప్పు, నెంబర్ చెప్పన్నా. 9494 ఏంది 9492 87736 అన్న. ఈ నెంబర్కి ఎవరైనా కాల్ చేస్తే ఆ నెంబర్తో కాల్ చేసి మాట్లాడండి. మొత్తం 41 గొర్రె 13 పిల్లలు, మిగతా షూట్తో ఉన్నాయంట. 21,000 చెప్పారు. ఫైనల్ రేట్ వచ్చి 20,000 చెప్తున్నారు. ఎవరికైనా కావాల్సి ఉంటే ఇంకా మార్జిన్ ఉంటుందంట, ఫైనల్ 100 అటు ఇటు ఉంటుందన్న. మీరు ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడితే మీకు అతను డీటెయిల్స్ చెప్తారు. ఎవరికైనా కావాల్సి ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. టైం అయిపోతుంది కాబట్టి నేను వెళ్ళాలి, టైం లేదు నాకు. నెక్స్ట్ వారం వచ్చి గూడూరు సంత, నెక్స్ట్ వారం మిగతావి మీకు వీడియో తీసి పంపిస్తానన్న. ఈ వారంతో ఇంతటితో ఈ వీడియో మీకు ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ వారం మిగతావి మీకు పొట్టేళ్ళు మేకపోతులు అవి ఎలా ఉన్నాయో నెక్స్ట్ వారం చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.